తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్లో చేరేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్లో చేరారు. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ కాంగ్రెస్లో చేరారు. ఇటీవల ఎంపీ వెంకటేష్ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వెంకటేష్ ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో వెంకటేష్ నేత కనిపించలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నేత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానానికి పోటీ చేసి ఎంపీగా వెంకటేష్ నేత గెలిచారు. అయితే నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. మరోవైపు పార్టీ ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది పార్టీలో జాయిన్ కావడానికి. నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఈరోజు కాంగ్రెస్ అధిష్టానానికి, ఖార్గే గారికి, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్తున్నాను. నాకు ఏది ఇచ్చినా కూడా ఆపర్చునిటీ తగ్గట్టుగా నేను మెలుక్కొని పార్టీకి ఒక సైనికునిలాగా పనిచేయాలనే ఆలోచనతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు, మా మిత్రులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి అత్యధిక స్థానాలు గెలిపించే దిశగా నేను కృషి చేస్తానని సీఎం గారికి ప్రామిస్ చేయడం